అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. చెట్టుకి ఎన్నో కొమ్మలుంటాయి, ఎన్నో ఆకులుంటాయి, ఎన్నో పళ్ళుంటాయి. జీవితానికి ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో అనుభవాలుంటాయి, ఎన్నో జ్ఞాపకాలుంటాయి. భోజనానికి ఎన్నో కూరలుంటాయి, ఎన్నో చారులుంటాయి, ఎన్నో పప్పులుంటాయి, ఎన్నో ఇగుర్లుంటాయి. కానీ మన రోటి పచ్చడి రుచి మాత్రం ఒక్కటే. ఆ రుచిని యునానిమస్గా ఎప్పటికీ ఎవ్వరం మర్చిపోలేం కదా. అలాంటి రోటి పచ్చడి రుచే ప్రతిరోజు చట్పట్ మీకు పరిచయం చేస్తూ ఉంది. ఈ రోజు ఏం రోటి పచ్చడి చేస్తున్నామో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఈ రోజు చట్పట్లో ఎప్పటిలానే మనకి రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. అయితే ఈ రోజు చట్పట్లో మా అందరి కోసం ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు చాలా హిస్టరీ జాగ్రఫీ అడుగుతారు కాబట్టి ఫస్ట్ చెప్తున్నాను. హిస్టరీ ఆఫ్ అరటికాయ, అరటి దూట పచ్చడి చేస్తున్నాను. హిస్టరీ వచ్చేసి అరటి దూట పచ్చడా? జాగ్రఫీ భూమిలోంచి వస్తుంది కాబట్టి దాని మట్టి అన్ని కలిపి జాగ్రఫీకి. నేను అంతేమో అడగను, అంటే నాకు దాని గురించి పూర్తిగా తెలిస్తే కానీ దాని మీద ఇష్టం కానీ దాన్ని చేద్దామని ఇంట్రెస్ట్ కానీ రాదు. అందుకని మిమ్మల్ని అంత తీసుకిస్తాను. అరటి దూటతో పచ్చడి, పెరుగు పచ్చడి. అరటి దూట పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటి దూట ముక్కలు, పెరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, ఆవాలు, తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, నూనె. మామూలుగా అరటికాయ పెరుగు పచ్చడి చేస్తాం, అది నేను కూడా చేస్తాను. నాకొచ్చు. దూటతో అంటే దూట అంటే దూట అంటే ఇది ఇలా ఉంటుందండి. అరటి దూట యూజువల్ గా మనం ఏంటంటే చాలా అరటి ఇది కొట్టేస్తారు కదండి, అరటి చెట్టు కొట్టాక లోపల నుంచి వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని యూజువల్ గా అరటి ఇది చెయ్యడం కూడా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. మామూలుగా ఇష్టం వచ్చినట్టు కట్ చేసి ఇష్టం వచ్చినట్టు పడేసేటట్టు కాదు. దీంట్లో నారు ఉంటుంది, ఫైబర్ చాలా మంచిదని చెప్పి ఒంటికి. అరటి తోట ఈ పెరుగు పచ్చళ్ళు చాలా తింటారు. ఇలా సన్నంగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇది మజ్జిగలో వేసి పెట్టాం అంటే నల్లగా అవ్వకుండా పెరుగు కొంచెం నీళ్ళలో కలిపేసి దీనిలో నానబెట్టి పెట్టామనుకోండి, ఈ అరటి తోట బాగుంటుంది అనమాట. అది ఒక్కసారి బాయిల్ చేసేసి నెక్స్ట్ మన ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. అలాగే. ఇప్పుడు ఇది బాయిల్ చేసారా? చేయలేదండి. ఓకే, చేసేద్దామా. ఆ పెద్ద గిన్నె పెట్టేసేయండి, కొంచెం నీళ్లు పోసేసేయండి. అందులో ఎక్కువ ఉడికించక్కర్లేదు, కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. అయితే ఇది ఒక గరిటెతోటి ఇందులో వేసిద్దాం. ఇది మనం ముందుగా ఎక్కువగా నానబెట్టి పెట్టుకున్నాము. ఇలా ఉంటాయి ముక్కలు. దాంట్లో ఫైబర్ ఉన్నది, పీచు పదార్థం ఎలా బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా మంచిది శరీరంగా అని చెప్తారు. ఎస్పెషల్లీ లేడీస్కి ఇది అరటి తోటి చాలా మంచిది తింటే అని చెప్తారు. అందులో ఉన్నటువంటి పీచు పదార్థం చాలా హెల్ప్ చేస్తుందని. అంటే ఇది ఎక్కువగా వాడిక తెలిసిన వాళ్ళైతే బాగా వాడతారు, తెలియని వాళ్ళైతే వాడలేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత ప్రొసీజర్ ఏంటంటే కట్ చేసి మజ్జిగలో నానబెట్టి పెట్టడం, ఇదంతా టైం టేకింగ్ అనమాట. మామూలు కూరలాగా ఫ్రూట్ ప్రాసెస్లో వాటిలో కూడా రాదు ఇది. బట్ కానీ దీని ఉన్న అంటే మీరు అన్నట్టు ఆ ఫైబర్ వాల్యూ గురించి మనం కొంచెం కష్టపడిన పర్లా, న్యాచురల్ గా దొరికేవి ఎప్పుడైనా మంచిది, మనకి మంచివి. ఆ సప్లిమెంట్స్ వేసుకునే బదులు ఇది కొంచెం మంచి ప్రాసెసే కదా. ఏముంది, మజ్జిగలో వేసేసి నానబెట్టేసాము, మార్నింగ్ ఇది చేద్దాం ఈ పచ్చడి అనుకుంటే నైట్ పెట్టేసుకోవచ్చు. సో ఇవి ఉడికే లోపు మనం ఏమైనా చేసుకోవచ్చా పచ్చడిలో? మనకి ఆవ నూరి పెట్టుకుంటాం కదండి, కొంచెం ఆవ నూరి పెట్టేసుకోవాలి. దీనికి ఆవ నూనె, అదే ఆవ కాంబినేషన్. ఓకే. సో ఈ లోపు మనం అది ఉడికే లోపు ముందుగా ఆవాలు కొట్టేసుకున్నాం. ఇది చాలా పురాతన పాతకాలం వంట అనమాట. కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు దంచేసేయండి. దంచిన తర్వాత మామూలుగా ఆవాలు ఏం వేయించలేదు కదా? పచ్చిదే. ఆవాలు నలిపోగానే దాంట్లో కొంచెం కొబ్బరి వేసేసి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. కొన్ని వాటిల్లో ఆవ పెట్టి చేస్తారు కదండి, ఇది కూడా కొంచెం ఆవ పెట్టిన పచ్చడి. అయితే ఇలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి, ఇది కొంచెం కారంగా వేసుకుంటున్నాం అంతే, అందుకని ఎక్కువ అవసరం ఉండదు. ఎంత కొంచెం ఇది కొబ్బరి కొంచెం వేసేసి కొట్టేసి నీళ్లు వేసి కొట్టుకోవచ్చు మనం. ఇది కారం ఎక్కువ పట్టదా ఈ పచ్చడి? పట్టదండి, కమ్మగా ఉంటుంది కదా. ఇది ఇలా అంటే పెరుగు కాంబినేషన్ బాగుంటుందా, మనం ఇంకేదైనా మామూలుగా అరటితోటి కూర చేస్తాం
పులిహార పోపు పెట్టేసి ఉడికించేసి ఇలాగా కూరలాగా వేసేసి అంత చింతపండు పులుసు నూనె పొడి అన్ని వేస్ట్ చేస్తాం, లేకపోతే ఆవపెట్టి కూడా చేస్తారు, కూర కూడా చేస్తాం. ఎక్కువగా విరివిగా అరటి తోటలు ఉన్న వాళ్ళకి ఇవి చాలా అడ్వాంటేజ్. రోజు వస్తుంటాయి తోటలోని, చేసుకోవచ్చు. ఇవి బయట కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. వాటర్ వేసేసి నీళ్ళు తిరుమూత వేసేసుకుందాం. అలాగే ఆల్మోస్ట్ నలిగిపోయినాయి. అంటే ఆవాలు కొబ్బరి మీరు ఆల్రెడీ తురిమారు కాబట్టి ఇంకొంచెం పోయమంటారా? సరిపోతుంది. పోస్తే పోయచ్చు, అది తుల్లుతుందేమో బయటకి, లేదంటే ఇలాగే కొట్టేసి రెడీ అయిపోయింది. ఉడికిపోయింది. నీళ్ళలో ఈ బౌల్లోకి తీసేసుకుందాం. వీటిని వాటర్ లోంచి స్ట్రైన్ చేసేసి ఈ ముక్కల వరకు విడిగా పెట్టుకున్నాం. ఓకే, ఈ మాత్రం ఉడికితే చాలంటే చాలండి. కొంతమంది అసలు ఉడికించుకోకుండా చేస్తారు, ఉడికించి చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఎలా కొద్దిగా మన పచ్చివాసన చూడండి, ఆ తెల్లటి రంగు పోదు మజ్జిగలో వేసుకుంటే. ఇదే మజ్జిగలో లేకుండా నానబెట్టామంటే నల్లబడిపోతుంది. నల్లపడుతుంది. సో మామూలుగా మనం పెరుగు కొంచెం అంటే పెరుగు పచ్చడి అన్నాం కాబట్టి దీని కాంబినేషన్ పెరుగు. సో ఇప్పుడు మళ్ళీ తాలింపు వేసుకోవాలి. ఓకే, ఇది మంచి వాసన వస్తుంది. బాయిల్ అయిన తర్వాత మంచి ఇడ్లీ వాసన వస్తుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ అవసరం ఉండదు. మనకి ఏం లేదు, మనం కొద్దిగా ఆవాలు పచ్చిమిర్చి కొబ్బరి కొంచెం వాటర్ వేసి నూరేసుకొని పక్కన పెట్టేసాము. అలాగే మనం రాత్రి పెరుగులో నానబెట్టిన అరటి దూతని కొద్దిగా ఉడికించేసాం, వాటర్లో స్ట్రైన్ చేసి పక్కన పెట్టాం. ఇప్పుడు ఆయిల్ పెట్టి దానికి పోపు రెడీ చేస్తాం. కొంచెం తిరుము సామాన్లు వేసేస్తున్నాను. ఆయిల్ సరిపోతుంది కదండి. అంత ఆయిల్ పట్టదు దీనికి, కొంచెం తక్కువ వేసారు కదా మీరు. వద్దా? వేయచ్చు కావాలంటే, తక్కువ వేసాను నేను. పర్లేదు. మామూలు వేయించిన పచ్చడిలో మనకు ఆయిల్ ఎక్కువ అవసరం వస్తుంది మాడిపోకుండా. ఇలా పెరుగులో కలిపే పచ్చళ్ళకి తిరుమూత కాబట్టి ఎక్కువ వేయవద్దు. మినపప్పు మామూలుగా మనం వేసేవన్నీ వేసాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసాము. 2 మిరపకాయలు వేసాము. ఆల్రెడీ మన పచ్చిమిరపకాయలు కొంచెం దంచాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. నెక్స్ట్ ఉప్పు అది వేసేసుకొని కలిపేసుకోవడం. తిరుగుమాత వేగిపోయిన స్టవ్ ఆఫ్ చేస్తాను. ఫైనల్ గా ఏం వేస్తున్నారు? కొంచెం కరివేపాకు అయిపోయింది కదండి. ఓకే, రేవండి గారు ఒక స్పూన్ తీసేసుకుంది. స్పూన్ తీసేసుకొని ఇందులో పెరుగు పెట్టుకున్న పెరుగు ఇందులో అరటి తొట్టు వేసేద్దరు, కానీ తిరుగుమూతేసి ఉప్పేసి పెట్టిస్తే అయిపోయినట్టే. సో మనం ఈ నూరుకున్నది కూడా ఉంది కదా, అది కూడా పెరుగు కొద్దిగా బాగా చిలుకొట్టుకున్న తర్వాత బాగా కమ్మటి పెరుగు తీసుకుంటేనే బాగుంటుంది. పుల్ల పెరుగు అలా కాకుండా ఇంకా వేసేయండి. ఇది వేసేనా? వేసేయండి. మనం ముందుగా నూరిన ఆవాలు, పచ్చిమిర్చి, కొబ్బరి, అలానే ఉడకపెట్టిన ఈ అరటి దూట వేసేయండి. తిరగమూత వేసేసేయండి. అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, మొత్తం తిరగమూత వేసేసేయండి. ఓకే, కొంచెం ఉప్పు వేస్తున్నాను. మనకి పెరుగు వాటిలో ఉప్పు చాలా తక్కువ వేసుకుంటాం, ఎక్కువ పట్టదు. ఇది బాగా కలిపేసేసి బౌల్లోకి తీసేస్తాం. సో దీనిలో టేస్ట్ వల్ల మన నూరిన ఆవా, కొబ్బరి, పచ్చిమిర్చి అవి కదా తెలియని ఫ్లేవర్ వస్తాయి. సో ఇలా అన్ని కలిపేసి ఇంకింత ఇలా ముక్కలుగా ఉంటుంది పచ్చడి. బౌల్లోకి తీసేస్తాం. కావాలంటే ఇంకా ఎక్కువ పెరుగు వేసుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా బాగా గుజ్జు గుజ్జుగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పెరుగు వేసుకోవచ్చు. ఓకే, రెడీ. ఓకే ప్రవీణ, టేస్ట్ చేయండి ఎలా ఉందో అరటి తోట. తప్పకుండా.
నేను అలా చూస్తుంటాను. భలే ఉంది కౌసల్య గారు. అంటే నేను ఎప్పుడు తినలేదు ఇలాంటి దూటతో కూర కానీ పచ్చడి ఏం తినలేదు, ఇదే ఫస్ట్ టైం. అది చక్కగా కరకరలాడు చెరుకు ముక్కలు తిన్నట్టు కరకరలాడుతోంది. దాని ఫ్లేవర్ ఏదో తెలియకుండా చిన్నగా కరెక్ట్ అదేదో తెలీదు. ఈ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. మైల్డ్గా చక్కగా అన్ని కరెక్ట్ సరిపోయినాయి. మనం వేసిన తాలింపు కానీ ఉప్పు అన్నీ బాగున్నాయి, అంత కారంగా లేదు. కీరా ముక్కలు పెరుగులో వేసి తాలింపు వేస్తామా అలా ఉంది, కానీ దీనిలో ఉండే పోషక వాల్యూ లేదు. సో డెఫినెట్ గా ఈ పచ్చడి ఇలా తయారు చేస్తే ఎందులోనూ కలుపుకోగలరు. చపాతీలో చాలా బాగుంటుంది, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదో ఒట్టిదైనా అలా సలాడ్ తినాలనుకున్నాళ్ళు ఒట్టి తినేయచ్చు ఇలా పెరుగులో కలుపుకొని, అంత బాగుంది. చూసారు కదా ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన అరటి దూట పచ్చడి చాలా చాలా రుచిగా ఉందండి. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అరటి దూట పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట ముక్కలు, పెరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, ఆవాలు, తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, నూనె. అరటి దూట పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఆ నీటిలో మనం ముందుగా మజ్జిగలో నానబెట్టిన అరటి దూట ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికే లోపుగా మనం రోట్లో ముందుగా ఆవాలు వేసి కొద్దిగా నలిగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసి పచ్చి కొబ్బరి తురుము పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటి దూట ముక్కలు బాగా ఉడికినాయి అనుకున్నప్పుడు వాటర్ లోంచి తీసేసి మరొక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఎండిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో పెరుగు వేసి బాగా చిలకరించుకున్న తర్వాత మనం ముందుగా నూరుకున్న ఆవాలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము మిశ్రమాన్ని వేసి ఇప్పుడు ఉడికించిన అరటి దూట ముక్కలు కూడా వేసి కొత్తిమీర, తాలింపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన అరటి దూట పెరుగు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ కౌసల్య గారు. అంటే ఎక్కువగా హెల్త్ కాన్షియస్ ఉన్న ఈ రోజుల్లో మీరు మాకు ఇలాంటి మంచి పచ్చడి, ఆల్మోస్ట్ పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఫైబర్ కోసం ఎక్కువ సప్లిమెంట్స్ చేస్తున్నాం, ఆ అవసరం లేకుండా అరటి దూటతో మంచి పచ్చడి చేసుకొని తినండి అని చెప్పారు. థ్యాంక్స్ అలాట్. మీకు కూడా థ్యాంక్ యూ. అరటి దూట పెరుగు పచ్చడి ఈ రోజు మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? youtube.com/etvabrichi లేదా facebook.com/etvabrichi మా సైట్ లోకి లాగిన్ అయ్యి ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో చూసేయండి. రేపు మరో సరికొత్త రోటి పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.